ఏకశీల జూనియర్ కాలేజ్ హన్మకొండ దగ్గర గర్ల్స్ క్యాంపస్లో గుగ్లోత్ శ్రీదేవి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి యాజమాన్యం ఒత్తిడి వల్ల కళాశాలలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎంజిఎం పోస్టుమార్టం తరలించారు. ఏకశీల విద్యా సంస్థల చైర్మన్ గౌరీ తిరుపతి రెడ్డి గారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఇంటర్ బోర్డు నుండి ఎటువంటి పర్మిషన్ లేని గర్ల్స్ క్యాంపస్ సీజ్ చేసి కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా విద్యార్థి గుగ్లోత్ శ్రీదేవి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ కళాశాల ముందు నిరసన ధర్నా చేశారు. నా పేరు జుమిలా సార్, మాది మైబాద్ జిల్లా నీలగిరి మండలం. నేను ఏకశీల కాలంలో మా బుజ్జి ఏం చేసిన చదువుకోని చూసి నేను బీజే పుట్టినవి. నేను పెద్ద పుట్టా నేను. అయితే సారు లక్షల ఫీజు తీసుకున్నాను అక్కడ తీసుకుని మా బుజ్జి చదువుకుని తోలిపోతే ఆ ఫీజు మంచి పెట్టలేదో ఏమో జరిగిందో నాకు తెలియలే, నాకు ఇన్ఫర్మేషన్ చెప్పలే. ఇంతవరకు నాకు ఈ బుజ్జికి ఇట్లా జ్వరం వస్తుంది, ఇది రోగం వస్తుంది నాకు చెప్పలే. లోకపోతే నా బిడ్డ నేను మంచిగా బాగు చేయించుకున్నాను. అయితే సరే మా బిడ్డకు బీపీ కాకపోతే నాకు ఫోన్ చెప్తే నేను హాస్పిటల్లో చూపెడుతున్నాను. ఉరి పెట్టి చంపి ఎక్కడ ఏ చీరలు వేసిండో ఏ కుంటలు వేసిండో రాత్రి 2 గంటలకు సిఐ సార్ చెప్పిండు. నాకు నా పేరెంట్స్కు నాకు ఇంతరా ఫోన్ చేయలేదు. మా పెద్ద బుజ్జికి సంగర్లట్టు అక్కడ చెప్పిండు సిఐ సారు. ఇంతవరకు తిరుపతి సారు నా బిడ్డకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. ఏ దేశంలో పెట్టిండు ఎక్కడ చంపిడు నాకు తెలుస్తలేదు. అక్కడ ఎవడో చెప్తే అక్కడ ఎంజీలో పోయినాం. ఎంజీలో పోతే ఎవడు మమ్మల్ని గెంటేసిండు. ఈడ గెంటేస్తాడు, ఆడ పోతే ఆడ గెంటేస్తాడు. నాకు న్యాయం చేయాలి. నేను ఫీజు అన్నీ కట్టేసిన, నాకు ఒకటే న్యాయం చేయాలి. నా బిడ్డ ఎట్లా చేస్తుందో అందరికీ జరగదు, న్యాయం జరగదు, నా బిడ్డకు న్యాయం జరగదు. అందరు పెద్ద పుట్టిన బాగు చేయాలి అంటున్నా సార్. ఈ దండం 5 వేసాను.